హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఇలాగైతే మంగళవారం రోజు ఈవినింగ్ నుంచి నైట్ దాకా, అంటే మార్నింగ్ నుంచి నేనేం షూట్ చేయలేదండి. ఇదొక్కటే మార్నింగ్ షూట్ చేశాను. ఏమీ లేదు కంటెంట్ చేద్దాము అని అంటే, ఇంకపోతే ఈ వ్లాగ్లోనే మా మరిది వాళ్ళిద్దరూ, మా చెల్లెలు వాళ్ళ హస్బెండ్స్ ఉన్నారు కదా, ఇద్దరు వస్తారు. మా చిన్న చెల్లెలు వాళ్ళు నిన్న వచ్చారు కదా షిరిడి నుంచి ప్రసాదాలు ఇవ్వడానికని. ఈరోజు మా పెద్ద చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళారు, వాళ్ళకి ఇచ్చి రావాలని. ఇంకా మా పెద్ద చెల్లి వాళ్ళ హస్బెండ్ వచ్చేసి డ్యూటీకి వెళ్తూ ఉన్నారు. ఇంకా నేను ఊరగాయలు పెట్టున్నాను కదా, కొంచెం మా చెల్లెలు భలే ఉన్నాయి ఊరగాయలు అని చెప్పిందంట. మామూలుగా వాళ్ళకైతే నా ఊరగాయలు తినాలంటే భయము, నేను ఎక్కువ ఉప్పేస్తానని చెప్పేసి, అందుకు బాగున్నాయి అనేసరికి సరే పెట్టు వదిన నేను వస్తాను అని చెప్పారు. అందుకని వాళ్ళు వచ్చే లోపల పాలకు వచ్చానమాట. ఇది పాలకి వెళ్ళి తీసుకొస్తా ఉన్నాను. ఇందాక వెళ్తూ ఉన్నిందైతే పాలకి వెళ్తూ ఉన్నాను. అక్కడి నుంచి మాకు ఒక 5 నిమిషాలు ఉంటుంది, మన హౌస్ కదా కనిపించేది. అక్కడి నుంచి చాలా దగ్గరే. వాళ్ళు వచ్చే లోపల టీ కూడా పాలు లేవు, అయిపోయి. ఈ కుక్క పిల్లలు అయితే నాతోటే వస్తాయండి, డైలీ బయటే ఉంటాయి కదా, నాతోటే పాలకి వెళ్తే పాలకి వస్తాయి, 1 2 అంతే. అవన్నీ 5 పిల్లలు ఉన్నాయి, అన్నీ ఏవి రావండి, ఇది 1 2 వస్తున్నాయి, వెళ్తాయి. మళ్ళీ పాపం నేను అక్కడి నుంచి వచ్చేటప్పటికి వచ్చి ఈ వాకిట్లోనే ఈ ఎర్రదైతే మరీ అండి కుక్కల్ని రానిది, వాటినైతే తరిం కరిసేస్తుందండి. ఏమన్నా వేసినా కూడా ఇంక వాకిటి కాడికి అడ్డం అనుకుంటుంది. మిగతా ఏ కుక్క పిల్లని అయితే రానిదు అసలు, అదైతే మరీ అసలు అట్టకని పెట్టుకొని ఉంటుంది. పోయింది ఓయమ్మ, వచ్చి అది చూడ, నిన్ను చూసి లోపలికి వెళ్ళిపోతుంది. నిన్ను చూసి లోపలికి ఒరే నాన్న అజు. అయ్యో నా బిడ్డని ఎంత భయపెట్టావయ్యా నువ్వా. అయ్యో ఇస్తామంటే పెట్టొద్దా మాల్ చెప్పు, నువ్వు కూడా హాయ్ చెప్పు ఇస్తాండు. అదే వీళ్ళిద్దరూ మా చెల్లెళ్ళు హస్బెండ్స్. ఈ అబ్బాయి పెద్ద అబ్బాయి, ఇంకొక అబ్బాయి చిన్న మరిది అనమాట. ఏనే నీ బాధ? మా బడవా మీ ఇద్దరికి సిత్తులో కూడా నువ్వంటే బాగుండ్రు. మా ఆయన ఒక్కడు మిస్సు, పాపం అన్నీ మిస్ అయిపోతున్నాడు మా ఆయన. మొన్న పాపం వాళ్ళ అన్న కొడుకులు వస్తే లేడు, నిన్న ఈ పిల్లకాయలు వస్తే లేడు, ఆదివారాలు టప్పులేమో ఎవరు రాకపోతురి. నీకు చెప్తున్నానా? మీకేనా? మీకే చెప్పేది, వీడియో కాదు. ఓకే బాయ్, జాగ్రత్త మా శంకర. ఓకే. నువ్వు వెళ్ళిపోయాడు చూడ. ఓ నానమ్మ, నువ్వు బిడ్డ ఎంత భయపడు. ఓ నాన్న వెళ్ళిపోయాడు, ఉమాశంకర్ వెళ్ళిపోయాడు. నీట్గా చేసిండ్రు. హలో, నాకు నువ్వు కెమెరా స్టార్ట్. నేను నీకు పెట్టలే. ఓకే నేను చూడు బాగా రెడీ. బ్రహ్మాండంగా. నేను ముందు వచ్చేసి అదే కాదు నీకు నేను ఈ డైలాగ్ ఇప్పుడు ఏమన్నా చెప్తా కాదు. ఇప్పుడు కాదు, ఇప్పుడు చేస్తా ఏనండి. ఉమాశంకర్ ఏమంటే ఆర్టీసీ బస్ స్టాండ్ కాడ వదలమంటాడు రాంబాబుని. రాంబాబు ఏమో నేను బైపాస్లో వదులుతానన్నా అంటాడు. ఉమాశంకర్ ఏమో సీట్లు ఉండవు, నన్ను ఆయన అతి జాగ్రత్త కదా, నన్ను ఆడే వదిలే అంటే నేనేమన్నానంటే ఆయన బండి, ఆయన పెట్రోలు తోలేదే కదా, నువ్వు తోలలేవాడా, నీకు అంత ఇబ్బంది అయితే చెప్పు, నా బుల్లెట్ మీద వదిలేసి వస్తాను అని చెప్పి
నా బుల్లెట్ మీద వదిలేసి వచ్చి చెప్తాను. నా బుల్లెట్ అంటే ఇదే నా బుల్లెట్. ఇప్పుడు నవ్వండి అందరూ పడి 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 నేను అందరూ పడి పడి నేను ఎంత జోక్ చెప్తే పడి చూడ కరవరా నాయన తల్లి. గుడ్డు పట్టుకుంటుంది అంక నువ్వు అటు నవ్వాకు అటు నవ్వాకు. ఇంకా అలాగైతే సరదాగా నవ్వుకుంటూ ఉంటామండి. మేమైతే అందరం కలిస్తే అమ్మింటికి వచ్చామంటే ఇంకా మా అమ్మ అయితే చెంగున అందరం వచ్చేసామని బాగా హుషారుగా ఉన్నది. షిరిడి వెళ్ళొచ్చింది కదా, షిరిడీలో విశేషాలన్నీ ఫస్ట్ చెప్తూ ఉండింది కదా. మా అమ్మకు ఒకటి చెప్తే ఒకటి అర్థమవుతుంది అనమాట. డైరెక్ట్గా మేమేదో మాట్లాడే లోపల ఇంకోటి మాట్లాడేస్తుంది. అందుకు మా చెల్లెలు అని ఏడుస్తూ ఉన్నది. అర్థమే కదా, మా చిన్న చెల్లెలు కూడా ఇట్టే తెచ్చానక్క షిరిడీలో అంతా కూడా ఇలాగే అని చెప్పేసి నవ్వుకుంటా ఉంది. ఇంకా ఈ ముందు పక్క మా అమ్మోళ్ళ ఇంటి ముందు ఈ పార్కు మా పిల్లలు ఆడుకుంటా ఉన్నారు కదా, అక్కడంతా చాలా చెట్లు ఉన్నాయండి. ఎంత బాగా చేసేసారో, అసలు నీట్గా చేసేసారు, అంతా చాలా బాగున్నది. ఇవైతే అక్కడ చెట్లన్నీ కొట్టేశారు. అక్కడేమో ఉన్నట్టున్నాయి గురువింజలు చెట్లు. మీకు ఐడియా ఉన్నదో లేదో, గురువింజలు ఉంటుంది కదా, ఒక సైడు నల్లంగా ఉంటుంది, ఒక సైడ్ ఎర్రగా ఉంటుంది. వాటి గురించి చెప్పుకొని కూడా నవ్వుకుంటా ఉన్నాము. గురువింజలకి తన బ్యాక్ సైడు నల్లగా ఉందని తెలియదు కదా, ఎర్రగా ఉండనని భలే విరవేగుతూ ఉంటుంది అని అలాంటివన్నీ జోకులు వేసుకుంటా చిన్నప్పుడు మేము ఆ గురుగింజలు అవన్నీ ఎలాగ ఏరుకొచ్చుకునే వాళ్ళము అవి చెప్పుకుంటా ఉన్నాము. ఇంకా పైప్ తీసుకొని మా పిల్లలైతే ఇక్కడ సరదాగా నీళ్ళు అవి పట్టేస్తూ ఉన్నారు. ఇంకా అందరం అయితే సరదాగా జోకులు వేసుకుంటా నవ్వుకుంటా చాలాసేపు అయితే ఉన్నాను నేనైతే. మళ్ళీ నేను ఇంటికి వెళ్తుంటే వీళ్ళందరూ అరుస్తూ ఉన్నారు ఉండమని చెప్పేసి. ఎక్కడండి ఇంటికాడ బుడ్డగాడు ఉన్నాడు, మళ్ళీ మా వారు కూడా డ్యూటీ నుంచి వస్తాడు. పిల్లలైతే మరీనో పెదమ్మ ఉండిపో పెదమ్మ అని అడుగుతూ ఉన్నారు. లేదు నాన్న పెదనాన్న వస్తాడు వంట చేయాలా అని చెప్పేసి అయితే బయలుదేరుతూ ఉన్నాను. ఇక్కడ ఇది మా అమ్మ బండి అనమాట, నాష్టా వేసుకునేది. దానికైతే సైకిల్ పంపుతుండే ఆ గానులకి అన్నిటికీ గాలి కొడతా ఉన్నాడు మా మరిది అయితే. ఇంకా చూడండి పిల్లలు కూడా చాలా సరదాగా ఉన్నారు. బయట అయితే భలే బాగున్నది ఆడుకోవడానికి. పిల్లలకైతే చాలా బాగున్నది, వాళ్ళకైతే సరదా తీరిపోద్ది అక్కడ. ఇంకా అది అందరూ చెప్పేస్తా ఉన్నాను. మా చిన్న చెల్లెలు హస్బెండ్ కదా, ఆ అమ్మాయి అనుకోకుండా ఇంకా అమ్మోళ్ళ ఇంటికాడ పెద్ద చెల్లెలు వాళ్ళు కూడా రాబట్టి అక్కడే ఉండిపోయింది. బట్టలు అవి తెచ్చుకోవడానికని వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వాళ్ళు ఉండేది నవాపేటలో కదా. ఇంకా అది చెప్తా ఉన్నాము. ఇంకా వీళ్ళందరికీ బాయ్ చెప్పేస్తా ఉన్నాను నేను వెళ్ళడానికి. పైన మేఘాలంతా మబ్బులుగా వచ్చున్నాయి. ఆ మేఘాలు ఒకసారి వీడియో తీపెదమ్మా అని చెప్తారు మా పిల్లకాయలు. నా ఫోన్ ఏమో అంత క్యాప్చర్ చేసే అంత దానికి లేదు, నా ఫోన్తో రావులేమ్మా అవన్నీ నీట్గా అని అయితే చెప్తా ఉన్నాను. సరే వెళ్ళొస్తానని అయితే అందరికీ చెప్తా ఉన్నాను. ఇంకా ఇంటికి వచ్చాక నేను వచ్చిన 1 గంటకి అలాగా వచ్చేసారు మా వారు. బుడ్డగాడైతే 7:30 అట్లాగా అయ్యి ఉంటుంది. చూడండి చికెన్ తెచ్చారేమోనని పీకుతా ఉంది. మార్నింగ్ నుంచి అది ఏమీ తెలియలేదండి. మా వారైతే ఇంక నేను వెళ్ళి తీసుకొని వచ్చేస్తాను, పాపం అదేం తెలియదు కదా అంటున్నారు. ఆ టైంలో ఎందుకు వెళ్ళేది అని అంటా ఉన్నాను నేను. కోడిగుడ్లు ఏదో ఒకటి చేస్తాలే తింటుంది అంటే లేదులే అది తినదు, నేను పోయి తీసుకొస్తానని చెప్పేసి అప్పుడు వెళ్ళి మళ్ళీ దానికి చికెన్ అవి అక్కడ మామూలుగా బయట చేస్తూ ఉంటారు కదా బండ్ల మీద, చికెను లెగ్లు అవి కాల్స్తూ ఉంటారు. తక్కువకే వస్తాయి, 20 రూపాయలకి 30 రూపాయలకి ఒక 4 కాళ్ళు 5 కాళ్ళు మామూలుగా అలాంటివి ఇస్తారనమాట. వేపేసి చీపుగానే వస్తాయి. అవి తెచ్చి వేస్తాడు రోజు. దానికి అదొక అలవాటు అయిపోయింది అనమాట. ఇంకా మాకైతే నిన్న బీరకాయ పప్పు కొంచెం ఉన్నది, ఊరగాయలు కూడా పెట్టాను కదా, ఒకవేళ చాలకపోయినా అవి ఏదైనా వేసుకుందాంలే అని కోడిగుడ్లు పొరిటేస్తూ ఉన్నాను. ఒక 3 గుడ్లు వేసి అసలు ముందు మెయిన్ నేను ఈ నాన్ స్టిక్ ప్యాన్లోనే
పొరటుదాము. ఇది నేను చాలా చీప్కి వచ్చాయి, చిన్నదిగా వచ్చిందని చెప్పాను కదా, అంటుకుంటుందేమో పాడైపోతుందేమో అని భలే టెన్షన్ పడ్డానండి. నేనైతే చాలా నీట్గా వచ్చింది, అసలు ఏమీ అంటుకోలేదు. ఆ కోటింగ్ కూడా ఏమంత పోలేదు ప్రస్తుతానికి. ఫస్ట్ ఉడియాలు అంచడము అవన్నీ అయితే చేశాను, కానీ నేను ఇవి కూరలు ఈరోజే చేశాను. బాగా నీట్గా వచ్చింది, భలే సరదాగా అనిపించింది నాకు కూడా. మంచి పాన్లు అయితే ఇంకా చాలా బాగుంటుంది, పెద్ద పెద్దవి అయితే ఇలాగ ఒలిగిపోకుండా కూడా అని అయితే అనిపించింది. ఇది చాలా చిన్నది అనమాట. మనం ఒక ఆమ్లెట్ వేసుకుంటే చిన్న ఆమ్లెట్ ఆ సైజు ఉంటుంది కదా, కరెక్ట్గా చూడండి ఆ స్టవ్కి సరిపోయింది. ఈ ప్యాన్ అయితే ఎక్స్ట్రా అయితే ఏం రాలేదు. ఇలాగైతే కోడిగుడ్డు అయితే పొట్టేసుకొని డిన్నర్ అయితే అయిపోయింది. ఇదేనండి ఈరోజు అయితే మొత్తానికి నేను షూట్ చేసింది. ఈవినింగ్ 5 o'clock నుంచి 9:30 దాకా షూట్ చేశాను. మధ్యలో అది కూడా ఇంకా భోజనాలు అవన్నీ చేశాక కిచెన్ అవన్నీ సర్దేశాను. మార్నింగ్ నుంచి నేను ఏమీ చేయలేదు. మార్నింగ్ కొంచెం ఊరగాయ అది కలిపి పెట్టేశాను, కానీ ఆయిల్ వేసి ఊరగాయలు కొంచెం ఆయిల్ తక్కువైతే ఇంకా నేను వేరే ఏమీ షూట్ చేయలేదు. ఇది ఈరోజు వీడియో అయితే ఇదండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మా మాటలు మేమంతా సరదాగా ఉండింది, మీకు ఎలాగనిపించింది ఏంటి అని ఒక కామెంట్ చేయండి. నాకు వాటి మధ్యలో కొన్ని సినిమా డైలాగులు పెట్టి యాడ్ చేసేది ఆ ఎడిటింగ్ అంతా చూస్తున్నానండి, నాకు సరిగా రాలేదు. అదైతే ఈసారి ఏదన్నా వచ్చినప్పుడు అది కూడా ట్రై చేస్తాను. ఇదండి ఈ వీడియో. థ్యాంక్ యూ.